డ్రగ్స్ ఎక్కడ పోయినా ఈరోజు గ్రామీణ వాతావరణంలో డ్రగ్స్, ప్రతి దగ్గర డ్రగ్స్, చిన్న పాన్ డబ్బాలో కూడా, కిల్లి కొట్టు దుకాణంలో కూడా డ్రగ్స్ లభ్యమవుతా ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు పెద్ద పెద్ద మాటలు మాట్లాడడం, మొదటి సమావేశంలో ఊదరగొట్టి ఉపన్యాసాలు ఇచ్చినాడు. కక్షపూరితంగా మా పార్టీ నాయకుల బంధువుల ఇంట్లో దాడి చేసే ప్రయత్నం చేసి ఇరికిచ్చే ప్రయత్నం చేశాడు. మా పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల కార్లు ఆపి వెతికి వారిని కూడా ఇరికిచ్చే ప్రయత్నం చేశాడు. అయ్యా నిద్ర లేవు, ఇప్పటికైనా సంవత్సరం అయింది. నువ్వు మాటలు గాలికి పోయినాయి. ప్రతి దగ్గర డ్రగ్స్ విపరీతంగా జరుగుతూ ఉన్నాయి. డ్రగ్ నియంత్రణలో పూర్తిగా విఫలమైంది ప్రభుత్వం. కాబట్టి ఇలాంటి అంశాలను కూడా ప్రశ్న అడుగుతామని ప్రభుత్వంని టీఆర్ఎస్ పార్టీ గొంతులొక్కే ప్రయత్నం చేస్తూ ఉంది ఈరోజు ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, మరి ఈ యొక్క ప్రభుత్వం ఒక వైఖరిని తప్పకుండా తీవ్రంగా టీఆర్ఎస్ పార్టీ ఎండగడుతుంది. ఈ యొక్క బెల్ట్ షాప్ల బెడదని గతంలో మీరు ఇచ్చినటువంటి హామీ ప్రకారమే లిఖితపూర్వక ఇచ్చిన హామీ ఉన్నది, మీరు ఇచ్చిన ఉపన్యాసాలు ఉన్నాయి. తప్పకుండా ఈ బెల్ట్ షాపులు నియంత్రించడానికి బీఆర్ఎస్ పార్టీ తరఫున పోరాటం చేస్తాం. అదేవిధంగా గీతా కార్మికుల వృత్తిని కూడా కాపాడటానికి కూడా బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది. దానికి తోడు వీరు కూడా మద్యం దుకాణాలు కూడా లైసెన్స్లో కూడా మరి గీతా వృత్తిపైన ఆధారపడే వారు కూడా మేము రిజర్వేషన్ ఇస్తామని చెప్పి కూడా వారి యొక్క మేనిఫెస్టోలో పెట్టినారు. ఇవన్నీ కూడా ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి దీనికి జవాబు చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైనది. ఏడాదిగా వస్తూ ఉంది, దాటవేసే ప్రయత్నమే తప్ప సమాధానం చెప్పడానికి, తప్పులు సరిదిద్దుకోవడానికి, వారు ఇచ్చిన హామీలు నిలబెట్టడానికి ఇలాంటి ప్రయత్నం చేస్తలేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, ఖచ్చితంగా ప్రభుత్వం మెడలు వంచుతాం, నిలదీస్తాం. మాకు భయపడి గజగజలాడేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇటు అసెంబ్లీలో కానీ ప్రజాక్షేత్రంలో కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని భరతం పడతాం. వారు ఇచ్చిన హామీలని అమలు చేసే వరకు కూడా గ్రామాన కూడా ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్పేసి కూడా హెచ్చరిస్తా ఉన్నాను.